వాల్మీకి రామాయణం గురించి తెలుసుకునే ముందు వాల్మీకి మహర్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి ఈ విధంగా వివరించారు. సుమతి, కౌశకి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరే అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరూ ఎవరికి దాన ధర్మాలు చేయడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నారు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఒకసారి అటుగా వెళ్తున్న కొంతమంది మహర్షులను ఆపి, మీ దగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతే చంపుతాను అని భయపడిచ్చారు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని, నా పిల్లల్ని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే నువ్వు ఇప్పటిదాకా ఈ దొంగతనాల వల్ల కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా నీతో పాటు పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు. మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కానీ ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని మాత్రం నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబ సభ్యులు. చాలా బాధ కలిగి మళ్ళీ ఆ ఋషుల దగ్గరికి వచ్చి, నా పాపాలను పోగొట్టుకునే మార్గం ఉంటే చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తర్వాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగి వస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానంలో మునిగి ఉన్న ఆ అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనని వాల్మీకి అని పిలిచి బయటికి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుషనామమైంది. అప్పుడు ఆ మహర్షులు ఆయనకి ఉత్తర దిక్కుకు వెళ్ళి భగవంతుడిని ధ్యానం చేయమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడు ఆయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించినదన్నమాట. వాల్మీకి మహర్షి రామాయణం రాసే ముందు నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వి అయిన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమని అడిగారంటే, ఈ విషయం తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పూర్తి రామాయణం తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.